వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. జగన్ గారి చుట్టుపక్కల ఇప్పుడు లిక్కర్ స్కాము వరుసగా పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిది కొత్తగా ఇంకోటి బయటకు వచ్చిందండి. అబూ సలేము మౌనికా బైడికి సంబంధించిన పాస్పోర్ట్ది ఇప్పుడు అది వెలుగులోకి వస్తుంది. అంజి గారు, మీరు ఒక టీంని, ఒక ఆటకి ఒక టీంని సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ సెలక్షన్ ఏ బేసిస్ మీద చేస్తారు మీరు? సపోజ్ ఒక క్రికెటే ఉంది, ప్రతిభ మీద. గతంలో అతను ప్రతిభ ఎలా పెర్ఫామ్ చేశాడనే పెర్ఫార్మెన్స్ని బట్టేగా. అంతేగా. ఫాస్ట్ బౌలింగ్ వేసి ఎన్ని వికెట్లు తీశాడు, స్పిన్లో ఎన్ని వికెట్లు తీశాడు, బ్యాటింగ్ చేసి ఎన్ని రన్స్ కొట్టాడు, ఇలా ట్రాక్ రికార్డు చూసుకొని మనం ఒక టీంని ఎంపిక చేసుకుంటాం. ఇది పాజిటివ్ వే. అలాగే ఒక దొంగతనం చేయాలన్నప్పుడు కూడా ఇంత ఎక్సర్సైజ్ అతను చేస్తాడు. ఎవరెవరు ఉన్నారు, వీడు ఎన్ని పిక్ పాకెట్లు కొట్టాడు, ఓ దొంగల ముఠాన్ని తయారు చేసుకునేటప్పుడు కూడా ఎన్ని జేబులు కొట్టాడు, ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎన్ని చైన్ స్నాచింగ్లు చేశాడు, ఎంత చాకచక్యంగా చేశాడు, ఎన్నిసార్లు పట్టుబడ్డాడు, పట్టుబడకుండా ఎన్నిసార్లు ఉన్నాడు. ఇది వాళ్ళ క్రైటీరియా. క్రికెట్ టీంకి మనం చెప్పిన క్రైటీరియా అది. దొంగల ముఠాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన క్రైటీరియా ఇది. అట్లాగే వైట్ కాలర్డ్ నేరానికి కావాల్సినటువంటి ఈ టీముని, ఈ దొంగల ముఠాన్ని తయారు చేసుకోవటంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫార్ములానే అప్లై చేశారేమో అనేటువంటిది ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఎంఆర్ఓ స్థాయిలోనే దొంగ సర్టిఫికెట్లు ఇష్యూ చేయటం మొదలుపెట్టినటువంటి ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు ఇవాళ ఓఎస్డి స్థాయికి వచ్చాడంటే ఆశ్చర్యపోవాల్సిన పనే ఉంది. కాబట్టి ఆ రోజునే ఆయన ప్రస్థానం, ఆయన పునాది అనేటువంటిది పైగా ఎవరికి ఇచ్చారు? అబూ సలేం అనేటువంటి అతిపెద్ద నేరస్తుడు. అలాంటి నేరస్తుడు ప్రియురాలైనటువంటి ఆ మౌనికా బేడి అమ్మాయి 1-2 తెలుగు సినిమాల్లో కూడా చేసిందండి. సో ఆ పరిచయాలు ఉండుంటాయి. ఉన్నప్పుడు ఆశ్రయిస్తే మామూలు వాళ్ళకి మీకో నాకు ఇచ్చారనుకోండి, ప్రమాదం ఏం లేదు. మనమే క్రిమినల్ యాక్టివిటీస్ చేయం కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనుకుంటాం. కానీ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఎన్నిటికి ప్రూఫ్ అది? అవును. వాళ్ళకు ఆధార్ కావాలన్నా, లేకపోతే పాస్పోర్ట్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా అదే కదా ప్రాథమిక ఇది. ఎందుకండి ఇప్పుడు దేశం నుంచి తరిమేస్తున్నారు. ఇప్పుడు అది స్కామ్ అవుతుంది కదా. ఇప్పుడు సిమ్ములన్నీ తీసుకున్నారు అంటే ఇది ఆధార్ కార్డుల మూలనే అనేటువంటి దాంతో. సో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటిది లేకుండా ఇష్యూ చేసినప్పుడు ఏంటంటే దాన్ని ఒక క్వాలిఫికేషన్గా తీసుకొని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టీంకి ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి. మీరు అదే చూడండి, ఒకటి టీంని మీ టీంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు అన్నారనుకోండి, సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. అవతల దాంట్లో మంచివాడు ఉన్నాడు, మేధావి ఉన్నాడు అనుకోండి, బ్రహ్మాండంగా చేయగలిగిన వాడిని మీ వైపు తెచ్చుకోవడంలో కూడా ఇంకొక ఎత్తు. ఇప్పుడు మనం ఐపీఎల్లో చూస్తున్నాం, వేలంలో వాడిని వీడు కొనుక్కోవటం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దొరికిన వాళ్ళతోటి ఈ టీం ఫామ్ చేసుకున్నాడు. ఆయన గొప్పతనం దేంట్లో బయటపడుతుందని నేను ఇప్పుడు కూడా ఆశ్చర్యపోయేది ఏంటంటే, అత్యంత నిజాయితీ పరులు, అత్యంత సమర్థవంతులు అన్న పేరు కలిగినటువంటి ఆఫీసర్లను కూడా ఈ మురికి కోపంలోకి ఈయన టీంలోకి తెచ్చుకోగలిగాడు. అది విచిత్రం. వాళ్ళు మారటం అనే కంటే కూడా మార్చటం. సూపర్. ఆ గొప్పతనం వాళ్ళది కాదు, ఈంది. ఇప్పుడు ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మి గారిని చూడండి, ఎలాంటి ట్రాక్ రికార్డు, టాపర్, క్యాబినెట్ సెక్రటరీ హోదాకి వెళ్ళేది ఆవిడ కనుక ఉంటే ఆవిడకున్న సీనియారిటీకి. ఒక గౌతమ్ సవాంగ్, ఒక ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు, మన ఇప్పుడు ఉన్నటువంటి ఈయన, తర్వాత సునీల్ కుమార్, వీళ్ళందరూ అప్పట్లో డైనమిక్ ఆఫీసర్స్గా పేర్లుండి చంద్రబాబు నాయుడు గారి టైంలో మెడల్ సాధించినాడు. వాళ్ళందరినీ ఎలా తెచ్చుకోగలిగాడు అంటారు? అంటే వీళ్ళ నాన్నగారి ఫార్ములా ప్రయోగించాడు దీంట్లో. ఎలాగా? ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కొత్తలో కొంతమందిని జెమ్స్ని తయారు చేశాడు ఆయన. ఒక మ్యాట్రిక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, తర్వాత ఒక సత్యం రామలింగరాజు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకొని చాకుల్లా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితికి ఏమో ఆయన తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి రాగానే ఏం చెప్పాడు? మీరు ఇప్పుడు దాకా 100 కోట్లు వ్యాపారాలు చేసుకుంటున్నారు, నాతో కలిశారంటే మీరు 1000 కోట్లు 1,00,000 కోట్లలోకి వెళ్తారు. మీరు ఏం కావాలంటే అది ఇస్తా, నాకేం కావాలన్నా అదే చేయండి, లేదా మీరు వ్యాపారాలు మూసుకొని పోవాల్సి వచ్చింది. మీకైనా నాకైనా ఈ 2 ఆప్షన్లో ఒకటి ఇస్తే ఏం చేస్తామని చెప్పండి. మెడ మీద కత్తి పెట్టి నువ్వు నేను చెప్పినట్టు చెప్తే ₹1 కోటి ఇస్తా, లేకపోతే నీ తలకాయ నరుగుతా అంటే కామన్ మినిమం ఇది ఉన్నాడు ఎవడైనా ఒప్పుకుంటాడు. నిన్ను
నాశనం చేస్తానంటే కాస్త ఆలోచిస్తాడేమో కానీ నిన్ను బ్రహ్మాండంగా పైకి తీసుకొస్తాను లేదంటే నాశనం చేస్తానంటే ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఆ దారిలోకి వెళ్ళారు. చివరికి సత్యరామలింగరాజు లాంటి వ్యక్తి జీవితం ఎలా తెల్లారిపోయిందో మనం చూసాం. ఇంకా ఆయన నిజాయితీ నిబద్ధత గల్లాడు కాబట్టి సంస్థ నాశనం అయిపోకుండా మొత్తం తన నెత్తినేసుకొని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. సేమ్ ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తూ, మీరు నేను చెప్పిన మాట వినకపోతే ఒక ఏబి వెంకటేశ్వరరావు లాగా తయారవుతారు, ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం లాగా చేస్తాను, లేదా నా మాట వింటే మీ ఇష్టం. ఈ 2 ఆప్షన్స్ ముందు పెట్టేటప్పటికి ఏంటంటే వీళ్ళు స్వామి భక్తిని ప్రదర్శించేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఏం చేయాలంటే అది చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. సో వాళ్ళల్లో ముఖ్యుడిగా ఓఎస్డి అంటే దానికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి చెప్పండి? ఎలాంటి వాళ్ళని ఓఎస్డీలుగా తీసుకుంటారు? వీళ్ళ ఇంట్లో వీళ్ళకి సన్నిహితంగా ఉండేదారు వాడు ఓఎస్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడ ఇతను ఐటీకి సంబంధించినాడు. ఐటీ వాడికి లిక్కర్ తోటి ఏంటండి? విజయసాయి రెడ్డి లిక్కర్ పాలసీ ఎక్కడ డిసైడ్ చేస్తారు? ఎక్సైజ్ మినిస్టర్ ఛాంబర్లోనో లేకపోతే ఆ సెక్రటరీ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీషియల్స్ దీంట్లోనో సచివాలయంలోనో ఆఫీస్లోనో జరుగుతుంది. హైదరాబాద్లో విజయసాయి రెడ్డి ఇంటో ఫస్ట్ మీటింగ్ అంట, రెండో మీటింగ్ ఇంకెక్కడ, అది కూడా విజయసాయి రెడ్డి ఇంటోనే. ఇక్కడ పాలసీస్ డిసైడ్ చేసేది. విజయసాయి రెడ్డికి లిక్కర్కి ఏంటంటే సంబంధం? కాబట్టి ఈ దొంగల ముఠా సెలక్షన్ అంటే మనం రాజకీయాన్ని దొంగలతో పోల్చడం అనేటువంటిది కూడా దారుణమైన విషయమే. కానీ దొంగోడు దొంగతనం చేస్తే ఎంత పోద్దండి మనకి? మన ఇంట్లో ఉన్నటువంటి 5 తులాలు 10 తులాలు బంగారం, ఒక 50,000 1,00,000 క్యాష్ పోద్ది దొంగలు. కానీ వేల కోట్లు లక్షల కోట్లు పోయింది. వీళ్ళు గజ దొంగల కంటే పెద్దవాళ్ళు కదా. సో ఈ క్రైటీరియా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే, ఆ మౌనికా బేడీకి ఇచ్చి అప్పటి నుంచి అక్రమాలు చేస్తున్నాడు కాబట్టి వీడు పనికొస్తారని ఏమన్నా అనుకున్నాడేమో మనకు తెలియదు. కానీ చాలా బాధతో మాట్లాడాల్సి వస్తుంది అంజి గారు. ఇవన్నీ ఎలా ఉండే రాష్ట్రం, ప్రపంచంలోనే ప్రగతిశీల పదంలో ఉండేటువంటి తెలుగువారు తెలివితేటల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రేస్ ఇన్ ద వరల్డ్ అన్నటువంటి మనం ఇవాళ తీసుకొచ్చి ఈ దారుణాలు, అక్రమాలు, అవమానాలు చూస్తూ ఉంటే 5 ఏళ్లలో ఒక రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయొచ్చో వీళ్ళు చేసినటువంటి పద్ధతిలో పైకి కనపడుతున్న వాళ్ళు వీళ్ళు ఒకళ్ళిద్దరే. తోకుంటూ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ కూడా అదే కదా. 70% పొల్యూట్ చేసి వదిలేశాడు. వాళ్ళందరిలో 10% మందిని తీసి పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ నయానో భయానో రే బాబు చేయండి రా నాయన బతిమలాడి చేయించుకోవాల్సి వస్తుంది. అది దౌర్భాగ్యం. ఆయనకేం ఆడతా పాడతా చేసుకున్నాడు, తీసుకోవాల్సింది తీసుకున్నాడు, 4 రోజులు జైల్లో ఉంటాడు, బయటకు వస్తాడు, హ్యాపీగా తిరుగుతాడు. రాష్ట్రం నాశనం అయిపోయింది.